నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? ఇలా మనం కలుసుకోవడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషం. మనం గత 2 సంవత్సరాలుగా కలుసుకుంటూ ఉన్నాం. మనం ఇతరుల నుంచి లేదా ఒకరి దగ్గర నుంచి ఒకరు ఏదైనా నేర్చుకుంటున్నామా? ఎంతో మందిని కలుస్తూ ఉంటాం, ఎన్నో వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. దాంట్లో నుంచి ఏదైనా నేర్చుకున్నామా? లేకపోతే ఒక చెవి నుంచి విని మరొక చెవి ద్వారా వదిలేస్తున్నామా? మనకు ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏమిటంటే, దేన్ని పట్టుకోవాలో దాన్ని వదిలేస్తాం, దేన్ని వదిలివేయాలో వెంటనే దాన్ని మనం పట్టుకుంటాం. ఇది ఎలాంటిదంటే, ఒక వ్యక్తికి ఈదడం రాదు, ఈత రాదు, ఒక ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాడు అనమాట. అదే ప్రవాహంలో ఒక పెద్ద కొండ చిలువ కూడా పడి కొట్టుకొని వస్తుంది. ఈత రాదు కాబట్టి ఆ చేతులు అలా అలా అంటున్నప్పుడు వాడి చేతికి ఇది దొరికింది. ఇదేదో ఆధారంగా ఉందో, ఊతగా దాన్ని ఊతగా అనుకున్నాడు అనమాట. ఆధారం అనుకొని దాంతో సహా కొట్టుకుపోయి ఒడ్డుకు చేరాడు. ఒడ్డుకు చేరాడో లేదో ఆ కొండ చిలువ వాడిని చుట్టేసి హాయిగా మింగేసి, ఆహా వెతకకుండానే దొరికింది ఆహారం అనుకొని శుభ్రంగా భోంచేసి వెళ్ళిపోయింది. అంటే మనం పట్టుకున్నది అది కొండ చిలువ, లేకపోతే మనకే ముప్పు తీసుకొచ్చేటువంటి మన ప్రాణాన్ని హరిస్తుందా అనేటువంటి జ్ఞానం మనిషికి అన్ని వేళలా ఉండాలి. అలాగే మనిషి నేర్చుకుంటున్నప్పుడు ప్రతి మనిషి చిన్నతనం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. అప్పుడు ఆ పిల్లవాడికి తెలియదు అది పనికొస్తుందా, పనికిరాదా, తగ్గదా, తెలుసుకోనక్కర్లేదా, ఉపయోగపడేదా, లేకపోతే నాకే ప్రమాదాన్ని తీసుకువచ్చేదా, నా అభివృద్ధిని నిరోధించేదా లేదా వృద్ధిలోకి తీసుకొచ్చేదా తెలియదు. కాబట్టి ఏది కనపడితే అది, ఏది నచ్చితే అది నేర్చుకుంటూ పోతాడు. కానీ ఎప్పుడైతే యుక్త వయసు వస్తుందో, అంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, ఉదాహరణకి స్నేహితులతో కలిసి సరదాగా సిగరెట్ తాగుతుంటాం, అందరం తాగిన వాళ్ళమే, మేము కూడా. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఎప్పుడైతే తెలుస్తుందో దానివల్ల ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది, దానివల్ల క్యాన్సర్, క్షయ, టీబీ లాంటి జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఉందని తెలుస్తుందో వెంటనే దాన్ని వదిలివేయాలి. వదిలేసేటువంటి తెలివితేటలు, వదిలేయగలిగేటువంటి సామర్థ్యము, ఆ ఎబిలిటీ అనేది మనిషిలో ఉండాలి. అంటే తప్పుగా కొన్ని నేర్చుకుంటాం తెలియక, కొన్నింటిని ప్రభావాల వల్ల నేర్చుకుంటాం. కానీ ఆ ప్రభావాలను మనమే తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇది రూల్ నెంబర్ 2 అన్నమాట. తెలియకుండా ఏదో నేర్చుకున్నాం, సరే, ఇప్పుడు తెలిసింది అది పనికిరాదని, దానివల్ల చాలా హాని ఉందని, దానివల్ల మన జీవితానికే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ కొండ సిలువను మధ్యలోనే వదిలేస్తే పీడా పోయేది. ఆ నదిలో కొట్టుకుపోతున్నప్పుడు అది ఏదో నాకు సహాయం చేస్తుంది, చేతికి అందింది, ఊతగా ఉంది, ఆసరాగా ఉంది, ఆధారంగా ఉంది అని అనుకున్నాడు కాబట్టి ఒడ్డుకు చేరే వరకు దాన్ని వదలలేదు. మనిషి చేసుకున్నటువంటి అనేక అలవాట్లు, తప్పుడు ఆలోచనలు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలోకి రావడం చాలా సహజంగా జరుగుతాయి, ప్రభావాల వల్ల జరుగుతాయి. కానీ యుక్త వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత వెంటనే వాటిని వదిలేయాలి. అది విజ్ఞత అంటే అది అనమాట. విజ్డమ్ అంటే అది. కానీ జీవితంలో మనం నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, నేర్చుకోకూడనిది ఏదైతే నేర్చుకున్నామో దాన్ని వదిలేయడం, అది కూడా ఒక విధమైనటువంటి నేర్చుకోవడమే. దాన్ని ఏమంటారంటే
అన్లర్నింగ్ అంటారు. తప్పుగా నేర్చుకున్న దాన్ని వదిలివేయడం. సిగరెట్ తాగడం నేర్చుకున్నాం, లర్నింగ్ అయిపోయింది. ఇప్పుడు పొగాకు సేవించడం హానికరం కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని వదిలేయాలి. దాన్ని అన్లర్నింగ్ అంటారు. దాని స్థానంలో మంచి అలవాట్లను మనం అలవర్చుకోవాలి. అలవాటు అనేది ఒక పెద్ద శాపంగా మనకు మారకూడదు. మీరు చూస్తూ ఉంటారు, వాడు తాగడం ఎక్కడో నేర్చుకుంటాడు, ఇక జీవితాంతం తాగుతూనే పోతాడు. ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తాడు, ఆర్థికంగా మొత్తం కుటుంబాన్ని దెబ్బతీస్తాడు, భార్య పిల్లలను నానా హింసకి గురి చేస్తాడు, సమాజంలో అల్లరి చేసి వ్యక్తిగతంగా తనకు ఒక ప్రతిష్ట కానీ గౌరవం కానీ లేకుండా చేసుకుంటాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకి పశువుకి ఏమి తేడా ఉందండి మీరు చెప్పండి. కాబట్టి పశువుకి తెలియదు ఏది మన పొలమో మన యజమాని పొలమో ఇతరుల పొలమో తెలియదు. కాబట్టి పచ్చగా కనిపించింది కాబట్టి ఇతరుల పొలంలో కూడా వెళ్ళిపోయి హాయిగా మేస్తుంది. వాడు దుడ్డు కర్ర తీసుకొని ఇంతలావు కర్ర తీసుకొని దాని ఒళ్ళు పాల కొడతాడు, అప్పుడు హాయిగా ఉంటుందా మరి? కాబట్టి మనిషి శిక్షను అనుభవించక ముందే తన పొరపాట్లను సరిదిద్దుకుంటే వాడే ఆ వ్యక్తియే మహాత్ముడు. మహాత్ముడు అంటే ఇంకెవరో కాదు, తన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకొని తన తప్పులను వెంటనే వదిలేసి వాటి స్థానంలో మంచి ఆలోచనలని మంచి అలవాట్లని మంచి చేష్టలను నేర్చుకునేవాడే మహాత్ముడు అన్నమాట. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటే వాళ్ళు వేరుగా జన్మించరు, వాళ్ళు తల్లిదండ్రులకు జన్మించినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు మహాత్ములు ఎందుకైనారు? వాళ్ళ యొక్క ఆచరణ వల్ల, వాళ్ళ యొక్క అలవాట్ల వల్ల, వాళ్ళ యొక్క ఆలోచనల వల్ల, వాళ్ళు చేపట్టినటువంటి పనుల వల్ల, వాళ్ళ జీవిత విధానం వల్ల. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అలాగే నేను నేను అనుకొని బతకడం కూడా చాలా పెద్ద పొరపాటు. నా వ్యక్తిగత భద్రత, సెక్యూరిటీ, నా వ్యక్తిగత ప్రతిష్ట, నా ఎదుగుదల, నా ఆర్థిక వికాసము అని చాలా మంది తమ కుటుంబాలను వదిలేస్తారు. అలా అనుకుంటున్నారు కాబట్టే వేలాది లక్షలాది తల్లిదండ్రులు ఈరోజు ఓల్డేజ్ హోమ్స్లో ఉన్నారు, దిక్కు మొక్కు లేకుండా. వాళ్ళు కూడా పిల్లలను ఎందుకు కన్నాం కానీ వీళ్ళ మీద ఇంత ఖర్చు పెట్టాలా, అవసరం లేదు కదా అని అనుకుని ఉంటే మీ పరిస్థితి ఏమై ఉండేది? అసలు మీరు బతికి బట్టగట్టే వాళ్ళ ఆలోచించండి. కాబట్టి నేను నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి? మనము. అందుకే మన ఛానల్కి మనం పేరు మార్చి ఏం పేరు పెట్టాము? ఈ జీవితం మనది. మనం అనే వాళ్ళే లేకుండా పోతే, మన వాళ్ళు అంటూ లేకుండా పోతే ఈరోజు మనం ఈ స్థితికి వచ్చేవాళ్ళం కాదు, ఇన్ని సంవత్సరాలు బతికి ఉండేవాళ్ళము కాదు, అది కూడా చెప్పడం కష్టం. కాబట్టి నేను అనుకున్న చోట మనం అనే పదానికి అసలు ఎక్కడ ఆధారం ఉండదు. మనం అనేటువంటిది రానే రాదు. నేనును వదిలేస్తే గాని అక్కడ మనం అనేది వస్తుంది. కాబట్టి ప్రతి చోట మనం కలిసికట్టుగా జీవించేటువంటి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు నా దేశం అంటామండి, నా దేశ ప్రజలు అంటాం, కానీ ఎక్కడ అనుకున్నాం? నా దేశంలో ఉండే ప్రజలంతా మనవాళ్ళు అని అనుకుంటే వాడు హిందువు, వీడు ముస్లిము, వాడు క్రిస్టియను, నేను ఫలానా ప్రాంతం వాడిని, వాడు నార్త్ ఇండియను, ఈ సౌత్ ఇండియను. మనల్ని మనం మోసం చేసుకోవడంలో మనకు మించిన వాళ్ళు లేరు. దేశం యొక్క సమైక్యత అంటున్నాం. ఎక్కడుందండి సమైక్యత? నార్త్ ఇండియను, సౌత్ ఇండియను. వాడు తెలుగు మాట్లాడేవాడు, ఇతను తమిళ్ మాట్లాడేవాడు, వాళ్ళు హిందీ మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి ఎక్కువ నిధులు, మనకు తక్కువ నిధులు. ఇలా ఆలోచించేటువంటి మనము దేశం యొక్క సమైక్యత గురించి, దేశభక్తి గురించి, జాతీయ భావం గురించి మాట్లాడితే నిజంగా నవ్వొస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్టు అని ఒక సామెత ఉంది. మనం పొద్దున్న లేస్తే వాడు ముస్లిము, వీడు క్రిస్టియను,
వాడు నా వైపు రావద్దు, నేను వాడి వైపు పోను, వాడిని నరికేస్తాను, వీడిని చంపేస్తాను, వాడిని కాల్చేస్తాను, నా హక్కులు ఇవి, నా ప్రాంతం నాది, వాడి ప్రాంతం వాడిది అని మనం మాట్లాడుకుంటూ పోతున్నాం కాబట్టి దేశం ఇన్ని ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అంటే కుటుంబం ముక్కలు అయిపోయింది. పెళ్లి కానంత వరకు తల్లిదండ్రులు కావాలి, పెళ్లి కాగానే తల్లిదండ్రులు అక్కర్లేదు. చూసారా? అలాగే మీరు చూపినటువంటి బాటలోనే మీరు పిల్లవాళ్ళు కూడా ప్రయాణం చేస్తారని మీరు మర్చిపోవద్దు అనమాట. ఒక ఇంట్లో ఆ ముసలాయన అంటే తాతకి ప్రత్యేకమైనటువంటి ఒక కంచం పెట్టి దాంట్లో భోజనం పెట్టేవాళ్ళట. ఆ కంచానికి ఒక 20-30 వంకర్లు తిరిగిన కంచం అన్నమాట. అది అంటే ఒక ప్లేట్ లాగా లేదండి. ఒక అల్యూమినియం ప్లేటు 30-40 సంవత్సరాల నుంచి వాడితే ఎలా ఉంటుందండి? అయితే మనవాడు ఒక రోజు వాడు ఏమన్నాడంట తల్లితోని, అమ్మా ఈ ప్లేటును చాలా జాగ్రత్తగా కాపాడు, దీన్ని పడేయకు, తాత చనిపోయిన తర్వాత అని అన్నాడట. ఎందుకు రానంటే ఏమీ లేదు, మీరు ముసలివాళ్ళు అయిన తర్వాత అదే ప్లేట్లో నేను మీకు భోజనం పెట్టాలి కదా అని. అంటే మనం ఏ మార్గంలోనైతే ప్రయాణం చేస్తామో మిగతా వాళ్ళంతా కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తారు. మనిషి ఇతరులకి ఆదర్శంగా ఎప్పుడు నిలుస్తాడు? తన మాట, తన యొక్క బాట, తన నడవడి, తన ప్రవర్తన, ఇవన్నీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటే తప్ప, అంటే దాని నుంచి నేర్చుకోవడానికి ఏదైనా ఉండాలి. లేకపోతే నువ్వు ఏది చూస్తే అదే నిజం అనుకుని అదే నేర్చుకుంటారు, పిల్లలు అదే ఫాలో అవుతారు, ఆ మార్గంలోనే వెళ్తారు. కాబట్టి నేను ఉన్న చోట మనం లేదు, నాది నాది అనుకున్నది ఏది కూడా అది నీకు చెందుతుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి మనది, మన కుటుంబం, మనం అన్నాదమ్ముళ్ళం, మనం రక్త సంబంధీకులం, మన దేశం ఇది, మన ప్రజలు, మన విశ్వము, మన విశ్వశాంతి అని అనుకుంటే అప్పుడు అందరం సుభిక్షంగా ఉంటాం, హాయిగా ఉంటాం. పొరుగు దేశం వాడు శత్రువు అంటే అక్కడ ఉండేవాడు కూడా మనల్ని శత్రువుగానే భావిస్తాడు. ఎన్ని వందల సంవత్సరాలు కొట్టుకొని చద్దాం. మరి చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఎవరైతే చనిపోయారో ఆయా కుటుంబాల నుంచి, దేశం గురించి, మరొక దాని గురించి వారి పరిస్థితి ఏమిటి? కాబట్టి ఘర్షణ, విడిపోవడం, యుద్ధము, అశాంతి ఇవి జీవితానికి పరిష్కారాలు కావు. వీటి స్థానంలో శాంతి, పంచుకోవడం, ప్రేమ, అనురాగం, కరుణ ఇవి నిజానికి అందరి యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. కాబట్టి ఆ దిశలో మనమంతా ప్రయాణం చేద్దాం. నమస్కారం.